అంటే ఇప్పుడు వర్గీకరణ అంటే అది చూసేది ఉంటే డిమాండ్ అనేది న్యాయబద్ధమైన డిమాండ్ అని చెప్పేసి కేవలం మాదిగలే కాకుండా బీసీ కులాల నుండి కొంతమంది మేధావులు కూడా అంటున్నారు. ఆ న్యాయబద్ధమైన డిమాండ్కి సంబంధించిన విషయంలో ఏ రకంగా అనుకోవచ్చు? న్యాయబద్ధమైన డిమాండ్ అని బీసీలే కాదు, అసలు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కేజీ సత్యమూర్తి, గద్దరు, అప్పుడు గోరెటి వెంకన్న, అప్పుడు బొజ్జ తారకము, అప్పుడు కత్తి పద్మరావు, ప్లస్ మలపల్లి లక్ష్మయ్య, గంట చక్రపాణి, దాదాపు మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి రైటర్స్ అందరూ కూడా వర్గీకరణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసారు. నేను కూడా అదే అంటున్నా. ఎందుకు మరి ఇప్పుడు కొంతమంది మాత్రం అది న్యాయబద్ధమైన డిమాండ్ కాదు అని ఎందుకు అంటున్నారు? నిజంగానే ఇంతమంది సామాజికంగా న్యాయబద్ధమైనదా న్యాయబద్ధం అనే చర్చనే కాదు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏది వర్గీకరణ కావాలని డిమాండ్ చేస్తున్నారు. వర్గీకరణ ఒక వర్గం కావాలని డిమాండ్ చేసినప్పుడు దాన్ని మనం వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. ఓకే, అది అది ఆర్గ్యుమెంట్ చాలా పెద్ద ఆర్గ్యుమెంట్. ఎందుకంటే దానికి స్టాటిస్టిక్స్ కావాలి. అవును, దానికి ఎక్కడ కూడా స్టాటిస్టిక్స్ లేవు. ఈరోజు కనుక తెలంగాణలో కనుక స్టాటిస్టిక్స్ మనం తీస్తే విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో 1:2 రేషియోలో ఉన్నారు. అంటే 100 మంది మాలలు టీచర్లు ఉంటే 200 మంది టీచర్లు మాదిగ సామాజిక వర్గానికి ఉన్నారు. ఎవరన్నా బిలీవ్ చేస్తారా? మీరు అంటున్నదేమో పూర్తిగా ఇప్పుడు అంటే ఇప్పుడు బయట ఉన్న చర్చకు విరుద్ధంగా కనబడుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇప్పుడు ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. అవును, దాంట్లో ఇప్పుడు మాల విద్యార్థులు, మాదిగ విద్యార్థులను మీరు తీసుకోండి, 1:2 రేషియోలో ఉంటారు. ఇప్పుడు ఓకే, మాల వాళ్ళు 1:1లో ఉంటే మాదిగ సామాజిక వర్గం 2 రేషియోలో ఉంటారు. మీరు న్యాయవాదులను తీసుకోరు, మీరు చాలా రంగాలను తీసుకోరు. చాలా ఇది తెలంగాణ పిక్చర్ ఇది. ఓకే, ఇప్పుడు స్టేట్ సపరేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేయడం చాలా ఈజీ. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కనబడది. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నీకు ఏం కనబడుతుంది? మాల ఐఏఎస్ ఆఫీసర్ అని కనబడుతుంది. ఇట్లా మాధవరావు, అర్జున్ రావు, గోపాలరావు, ఇట్లా 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 పేర్లు, దానం, ఇట్లా కనబడుతుంది. వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళు. ఐఏఎస్ అనేటువంటి స్టేట్ సర్వీస్ కాదు, అది సెంట్రల్ సర్వీస్. అది ఒకప్పుడు తమిళనాడు వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, కొంతకాలం కేరళ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, తర్వాత కొంచెం ఆంధ్రప్రదేశ్ ఎస్సీలు అంటే ఇప్పుడు మనకు ఆంధ్రాకు సంబంధించినటువంటి. అయితే ఆంధ్ర నుంచి ఒక మాలలే లేరు ఐఏఎస్. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, కత్తి చంద్రయ్య లాంటి వాళ్ళు ఆ కాలంలోనే ఉన్నారు. ఆ కాలంలో తెలంగాణ నుంచి మాల లేడు, మాదిగ లేడు, అసలు రెడ్డిలే లేరు. ఇప్పుడు నన్ను మా రెడ్డి మిత్రులు అడిగారు, న్యాయవాదులు, అరే అంతా మాలలు ఉన్నట్ట కదా ఐఏఎస్ ఆఫీసర్ అంటే, నేను అడిగిన తెలంగాణ నుంచి ఎంతమంది రెడ్డిలు మీకు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు చెప్పండి అన్న. ఎవరు లేరు అన్నారు. రెడ్లే ఐఏఎస్ ఆఫీసర్లు లేరు, మాలలు ఎట్లా ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు? బీసీలు కూడా లేరు, అంతా ఆంధ్ర నుంచే. అంటే నేనేమంటున్నా అంటే ఎప్పుడైతే వర్గీకరణ సంబంధించిన డిబేట్లు స్టార్ట్ అయినాయో, మాలలు వ్యతిరేకిస్తూ బహిరంగంగా కూడా మాలలు ఇది వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం అని ఎప్పుడైతే అనడం మొదలుపెట్టారో, నిజానికి ఇక్కడ 75 ఏళ్ళ నుండి ఎస్సీల యొక్క మొత్తం అవకాశాలను మొత్తం వీళ్ళే వాడుకున్నారు మాలలు అనే మాటలు కూడా చాలామంది అంటున్నారు. మీరేమో మాదిగలే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు, మాదిగలే ఎక్కువ మంది చదువులో అవకాశాలు తీసుకున్నారు అనిపించి మీరు అంటున్నారు. ఇది అంటే తెలంగాణలో కూడా తెలంగాణలో ఎట్లుంటుందంటే, వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం, ఇక్కడ మాదిగ సామాజిక వర్గం 4 అడుగులు ముందున్నారు మాల కంటే. ఓకే, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఇక్కడ మాలలు మాదిగల కంటే ఒక 2 అడుగులు ముందున్నారు ఇక్కడ. మరి ఇక్కడ తెలంగాణ లోపలనే ఇంత తేడా ఉన్నది ఇక్కడ. మళ్ళీ హైదరాబాద్లో 50-50 ఉంటారు. హైదరాబాద్ చరిత్రలో ఏంటంటే, హైదరాబాద్ చరిత్రలో మాల సామాజిక వర్గము గతంలో వాళ్ళు వ్యవసాయ పనులు చేసుకుందరు. హైదరాబాద్ పట్టణం అయిన తర్వాత వాళ్ళంతా ఇండస్ట్రియల్ లేబర్గా వెళ్ళిపోయారు. హైదరాబాద్లో ఈ కంపెనీలంతా ఇండస్ట్రియల్ లేబర్గా వెళ్ళిపోయారు. సింగరేణి మొత్తం కూడా అప్పుడు బొగ్గుబాయిలో దిగితే చచ్చిపోతారు అని అంటే, ఆ కాలంలో కూడా మాలలు ఎక్కువ సింగరేణిలోకి వెళ్ళిపోయారు. నీకు ఇప్పుడు కూడా సింగరేణిలో మాలలు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు కొత్తగూడెం నుంచి మొదలుకుంటే నీకు గోదావరిఖ నుంచి బెల్లంపల్లి, మందవరం వరకు. ఎందుకంటే అప్పుడు ఏ కమ్యూనిటీ కూడా పోలే. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గానికి గ్రామాల లోపల ఒక 4-5 రకాల వృత్తులు ఉంటాయి, ఒకటి కాదు 4-5 రకాల వృత్తులు ఉంటుండే వాళ్ళకు. కాబట్టి వాళ్ళు అటు పోలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే, ఇవన్నీ లెక్కలు తీస్తే తెలంగాణ ఇస్ టోటల్లీ డిఫరెంట్. 75 సంవత్సరాలు కాదు కదా అసలు తెలంగాణలో. 1975 వరకు అసలు పోస్టులే ఖాళీ అయినాయి.
అసలు రిజర్వేషన్లే అమలు కాలేదు ఇక్కడ. ఇక 75 సంవత్సరాలు నీకు 1975 తర్వాతనే ఇక్కడ అమలు అనేటువంటిది మొదలైంది ఇక్కడ. ఎప్పుడైతే ఈ రెండు రాష్ట్రాలను కలిపారో 1956లో, ఎప్పుడు 56లో కలిపిన తర్వాత నీకు ఒక్కటేసారి ఆంధ్ర ఎస్సీలు వచ్చేసారు ఇక్కడికి. వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ మొత్తం ఉద్యోగాలు మొత్తం కూడా ఆంధ్ర ఎస్సీలతో ఫిలప్ అయిపోయింది. ఆ కాలంలో ఇప్పుడు మాల సామాజిక వర్గం అంతా ఇండస్ట్రియల్ లేబర్గా పోతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి రంగారెడ్డిలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఈ వ్యవసాయ రంగం మీద ఉండడం వల్ల అప్పుడు ఇందిరాగాంధీ జమానాలో ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్స్ ఎక్కువ కూడా ఇప్పుడు మాదిగ సామాజిక వర్గానికే ఉంటాయి. ఇక్కడ ఈ రంగారెడ్డి బెల్ట్ మొత్తం కూడా అవన్నీ కూడా అన్యాకాంతం అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో గుంజుకున్నారు, రాజశేఖర రెడ్డికి జమాన్లో గుంజుకున్నారు. ఎవరు అడుగుతలేరు. లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీస్. ఇప్పుడు ఈ రిజర్వేషన్ల కంటే కూడా అవి 10 రెట్ల పెద్ద ప్రాపర్టీస్. ఏ ఉద్యమ నాయకుడు కూడా అడగడా వీటి గురించి మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? ఒకసారి గవర్నమెంట్ భూమి ఇచ్చిన తర్వాత ఎందుకు వాపసు తీసుకోవాలి? దానం చేసినట్టే కదా. గవర్నమెంట్ వాపసు తీసుకుంటే కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? పట్టా భూమికి నువ్వు ఏ విధంగానైతే కాంపెన్సేషన్ ఇస్తున్నావో నువ్వు అసైన్ ల్యాండ్ కూడా అదే విధంగా కాంపెన్సేషన్ పట్టాలు ఇవ్వాలి, లేకుంటే ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలి. దీని గురించి ఎవరైనా మాట్లాడుతుర్రా? ఏ నక్సలైట్ పార్టీ మాట్లాడదు, ఏ కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు, ఏ ఎంఆర్పిఎస్ మాట్లాడదు, ఏ మాలమానాడు మాట్లాడదు. బట్ చాలా విభిన్నమైనటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ మనం మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఒక కులము వర్గీకరణ జరుగుతూనే మాకు న్యాయం జరుగుతుంది అనే ప్రగాఢమైనటువంటి దాని మీద ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకించడం అయితే కరెక్ట్ కాదంట నేను. ఓకేనా? అంటే వర్గీకరణ జరిగేది అంటే కనీసం ఈ 30 ఏళ్ళ పోరాటానికి ఒక ముగింపు పలుకుతుంది అన్నట్టుగా కూడా ఉంది. కాదు, ఒకవేళ నిజంగా నీకు న్యాయము ఏమున్నా న్యాయం జరిగిన ఫీలింగ్ ఉంటుంది కదా. అవును, మాకు న్యాయం జరుగుతున్న ఫీలింగ్ ఉంటుంది. నీకు ఫీలింగ్ లేదు కదా. ఇప్పుడు వర్గీకరణ చేస్తానైతే ఫీలింగ్ వస్తుంది కదా నీకు. ఓకే, ఇప్పుడు